హైదరాబాద్ నెక్లెస్ రోడ్ వద్ద పీపుల్స్ ప్లాజా గ్రౌండ్లో అనమాట వింటర్ ఉత్సవ్ మేళా అని ఒక ఈవెంట్ కండక్ట్ చేసిరనమాట. వాటర్ ఫాల్స్ మనకు జనరల్గా ఎట్లా పడతాయో ఆ వైబ్ క్రియేట్ చేసిరు స్టార్టింగ్లో. పక్కన ఒక క్రిస్మస్ ట్రీ ఉన్నది. సో క్రిస్మస్ పండుగ కంటే ముందు కాబట్టి ఆ తర్వాత ఫుడ్ ఐటమ్స్ పెట్టిరు జనరల్గా ఈ వింటర్ ఉత్సవ్ మేళా అనమాట. అంటే వెల్కమ్ టు నయాగరా ఫాల్స్ అని, లైక్ అంటార్క్టికా జోన్ వైబ్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసిరనమాట. యాజ్ ఇట్ ఈజ్ మనం ఎంటర్ అవుతుంటే యాక్చువల్గా థర్మాకోల్తో చేసిరనమాట. ఇది చూస్తుంటే మాత్రం అంటార్క్టికా జోన్ని ఆ వైబ్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసిరనమాట. స్టార్టింగ్లో అయితే అటు నుంచి ఇటు బ్లూ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సో వెల్కమ్ టు అంటార్క్టికా జోన్ అనే ఒక బోర్డు ఉంచి స్టార్ట్ చేసిరనమాట. ఇందులో మేజర్గా రైట్ సైడ్ ఏమున్నాయంటే పెంగ్విన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ పెంగ్విన్స్ని కూడా అరేంజ్ చేసిరనమాట. జనరల్గా పెంగ్విన్స్ ఎగిరలేవు అనమాట ఇవి, కానీ నీటిలో చాలా బాగా ఈతాయి అనమాట. గుంపులు గుంపులుగా జీవిస్తాయి ఈ పెంగ్విన్లు. సో వీటిని కాలనీలు అని అంటారనమాట. కొన్ని పెంగ్విన్లు మాత్రం ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో కూడా ఉంటాయన్నమాట. సో మేజర్గా ఇక్కడ మనకు పెంగ్విన్లను రైట్ సైడ్ పెట్టిరు. ఆ తర్వాత అంటే పెంగ్విన్లు జనరల్గా ఇవి చేపలు, క్రిల్, స్క్విడ్ తింటాయన్నమాట. ఫుడ్ ఐటమ్స్ అనమాట అవి. ఇవి భలే సరదాగా నడుస్తాయన్నమాట, ఊగుతూ నడుస్తాయన్నమాట, మంచు పైన జారుతూ కూడా నడుస్తాయి. సో ఇంకా ఇక్కడ ఏం చేసిరనంటే ఆ మంచు పర్వతాన్ని వైబ్ని క్రియేట్ చేసిరనమాట థర్మాకోల్తోని. సో ఆ తర్వాత మనకి జనరల్గా పెంగ్విన్లు అనేటటువంటివి గ్రూపులుగా ఉంటాయన్నమాట. సో అవి నివసించే పద్ధతి అట్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట, అంతరించిపోయినటువంటి ఒక భారీ జంతువు అనమాట ఇది. ఏనుగుల కుటుంబానికి చెందిన పురాతన జంతువు అనమాట ఇది. దీన్ని అంటే ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే దట్టమైనటువంటి వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది అనమాట దీని బాడీ మొత్తము. సో ఇంకా చాలా పొడవైన వంకరగా ఉన్నటువంటి దంతాలు ఉంటాయన్నమాట. తీవ్రమైన చలిని కూడా ఇది తట్టుకోవడానికి మందపాటి చర్మాన్ని కలిగి ఉంటుంది అనమాట. సో ధ్రువపు ఎలుగుబంటి అనమాట మనకు కనిపించేది. జనరల్గా పోలార్ బీర్ అంటాం అనమాట. ఆర్కిటిక్ ప్రాంతంలో ఉంటాయి ఇవి. జనరల్గా మనకు తెల్లని గోధుమ రంగు వెంట్రుకలు ఉంటాయన్నమాట. ఇవి బలమైన ఈతగాళ్ళు అనమాట. ఆ తర్వాత మనకు కనిపించేవి సీల్ అనమాట. మనకు అంటార్కిటికాలో కనిపించేటటువంటి ఫర్ సీల్ అనమాట. సముద్రంలో నివసించే జీవి అనమాట ఇది. దట్టమైన వెంట్రుకలు ఉంటాయన్నమాట. దీని కూడా శరీరం మొత్తం మృదువైన వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది అనమాట. పోలార్ బీర్ నెక్స్ట్ అనమాట. ఈ ఆర్కిటిక్ ప్రాంతంలో ఉంటాయన్నమాట ఈ పోలార్ బీరు. శరీరం చాలా పెద్దగా ఉంటుంది, బలంగా కూడా ఉంటుంది అనమాట. చర్మం కింద ఈ మందమైన కొవ్వు కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనము ఎంటర్ అయితే నెక్స్ట్ షాపింగ్ జోన్లకు ఎంట్రీ ఇచ్చిరనమాట. మనకు ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఏమంటారు గార్మెంట్ రిలేటెడ్ వస్తువులు ఉన్నాయన్నమాట. బట్టలు కానీ, తర్వాత ఈ సోఫాలు కానీ, ఏవి తీసుకున్నా కానీ మినిమం 3 బెడ్షీట్లు కొంటే 1000 రూపీస్, 300. తర్వాత వింటర్కి సంబంధించినటువంటి సెటర్లు అండ్ స్లిప్పర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్లిప్పర్స్. సో ఓవరాల్గా ఒక చిన్నపాటి షాపింగ్ని తలపించేలా క్రియేట్ చేసిరనమాట. అన్ని రకాలైనటువంటి షాపింగ్లు ఇక్కడ వచ్చేసినాయి. సో చలికి సో ఇయర్ మప్స్ చాలా రకాలు ఉన్నాయన్నమాట. చాలా టైప్స్ ఇయర్ మప్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ మేజర్ సో నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఈ క్రిస్టల్ ఆర్ట్ అనమాట. క్రిస్టల్తోని ఆర్ట్లు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేచర్ ఆర్ట్స్ అనమాట. ఆ ట్రీస్ కానీ, తర్వాత బర్డ్స్ కానీ, తర్వాత ఇట్లా రకరకాలుగా చాలా మంచిగా చేశారనమాట. ఈ హార్స్ మొత్తం క్రిస్టల్ ఆర్ట్ అనమాట ఇది. సో 1 or 2 days టైం తీసుకున్నదంటే ఒక్కటి తయారు చేయడానికి. ఫ్లవర్స్ అసలు చాలా బాగున్నాయి అనమాట క్రిస్టల్ ఆర్ట్. సో డెఫినెట్గా వచ్చి చూడండి. ఇది మాత్రం చాలా మంచి వైబ్ వస్తుందన్నమాట దాన్ని చూస్తుంటే. అండ్ నెక్స్ట్ పిల్లలు ఆడుకోవడానికి జనరల్గా మనకి జాయింట్ వీల్ అరేంజ్ చేసారు. చిన్న పిల్లలకైతే ఈ రిమోట్ కార్స్ అనమాట. అందులో కూర్చొని ఒక చిన్న పాప మస్తు రౌండ్ అంతా వేసింది మా ముందర, చాలా హ్యాపీగా నవ్వుతూ. సో మొత్తం మీద మంచి ఒక జాయ్ఫుల్ వాతావరణం ఉన్నదనమాట. సో జాయ్ రైడ్స్ అనమాట చాలా బాగున్నాయి. ఇంకా గేమ్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారనమాట. తర్వాత పిల్లలకి కిడ్స్కి వాటర్ బోట్ అనమాట. ఇందులోనే వాటర్లో చిన్న బోట్ ఉంటుంది, దాని చుట్టూ సరౌండింగ్స్లా మంచిగా ఆడుకోవడానికి అదొకటి ఏర్పాటు చేసారు. అంటే ఇంకా రకరకాల గేమ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు అనమాట. జాయింట్ వీల్ ఆల్సో చాలా బాగున్నాయి. సో మేము కొంచెం ఈవినింగ్ టైంలో అటెండ్ అయినాం. సో అప్పుడప్పుడే జనాలు స్టార్ట్ అవుతున్నారనమాట. సో ఓవరాల్గా అయితే ఈ వింటర్ మేళ చాలా బాగుంది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్స్ అండ్ షాపింగ్ చేసుకోవడానికి మేజర్గా ఫుడ్ ఐటమ్ ఇది ఇప్పుడు మనకు కనిపించేది ఈ ఫోటో అనమాట. 360 ఫోటో